హాయ్ అండి, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనం 1000 సబ్స్క్రైబర్స్ డే సెలబ్రేట్ చేసుకుందామండి. యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నేను కేక్ కటింగ్ చేశాను. అదైతే ఫుల్ వీడియో కూడా ఉంది, నేను అప్లోడ్ చేస్తాను. మామూలుగా షార్ట్ అప్లోడ్ చేశాను. కేక్ ఎలా ఉందో నాకు ఎవరు కమెంట్ చేసి చెప్పలేదు, కొంతమందే చెప్పారు. మీరు అందరూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు స్టాక్ వచ్చింది మనకి. ఒకసారి ఆ స్టాక్ అప్డేట్ నేను చెప్తాను, ఒకసారి చూడండి. మ్యాగ్నెటిక్ లే అండి, హైయెస్ట్ స్మోకీ అండ్ కొంచెం బెటర్ టేస్ట్ అండ్ హార్డ్ ఉంటుంది మ్యాగ్నెటిక్. నెక్స్ట్ కమింగ్ టు ఎలిఫెంట్ క్లే. చూసారు ఎంత గ్రే, డార్క్ గ్రే. ఎలిఫెంట్కి ఇది రెయినీ సీజన్ కాబట్టి కొంచెం అంత క్రంచ్ ఉండకపోవచ్చు అండి. క్లేస్ సన్ డ్రై చేసి ఆ తర్వాత ట్రై చేయండి, ఎందుకంటే ఎంత మంచి ప్లేస్లో పెట్టినా ఈ వెదర్ ఇలా ఉండడం వల్ల అవి కొంచెం సాఫ్ట్గానే అనిపిస్తాయి. సో సన్ డ్రై చేసి ట్రై చేస్తే మనకు బెటర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది బ్లాక్ స్టార్, అన్నిట్లో క్వీన్ అనమాట, స్మోకీనెస్ క్వీన్ బ్లాక్ స్టార్ క్లే. నెక్స్ట్ కమింగ్ టు కీలీ క్లే కెండాలని న్యూ క్లేస్ ఉన్నాయి కదండి, అందులో కీలీ క్లే. నెక్స్ట్ కమింగ్ టు మేఘన్ సాఫ్ట్. నెక్స్ట్ కమింగ్ టు రెడ్ నక్మట్. నెక్స్ట్ కమింగ్ టు మటాపల్గై. ఇది కూడా వన్ ఆఫ్ ద స్మోకీ క్లే అండి. నెక్స్ట్ కమింగ్ టు బ్లాక్ హాల్. ఈ పిక్ చూసారు, అబ్బాలే పింకిష్గా ఉంది. ఈ పీస్ ఎవరికి వెళ్తుందో. ఇటువైపు కూడా రోస్ట్ అవ్వడం వల్ల దీని పింక్ షేడ్ వచ్చిందండి. లోపల అయితే మామూలుగా గ్రే టు వైట్ ఉంటుంది. ఇది బ్లాక్ హాల్. నెక్స్ట్ కమింగ్ టు హాఫ్ రోస్టెడ్ నక్మట్. నెక్స్ట్ కమింగ్ టు రోజ్ క్లే, మై ఫేవరెట్. ఇక్కడ గ్రే కనిపిస్తుంది కానీ మామూలుగా మైల్డ్ పింక్ షేడ్లో ఉంటుందండి. నెక్స్ట్ కమింగ్ టు డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ కమింగ్ టు స్మోక్ నక్మట్ క్లే. నెక్స్ట్ కమింగ్ టు ఇంకో బ్యాగ్ ఆఫ్ హాఫ్ రోస్టెడ్ నక్మట్. ఇంకా ఫుల్ రోస్టెడ్ నక్మట్. నెక్స్ట్ కమింగ్ టు కెండాల్. క్లే కెండాలండి. నెక్స్ట్ కోకోనట్ స్మోకీ క్లే. ఇదండి స్టాకు. కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. అన్ని క్లేస్ అవైలబుల్ ఉన్నాయండి. ఫ్రెష్ స్టాక్ ఇప్పుడే వచ్చింది. కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.